బాహుబలి తర్వాత తనకు వచ్చిన బాలీవుడ్ ఆఫర్ల గురించి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి నోరు విప్పాడు. తనకు హిందీ నుండి పెద్ద ఆఫర్లు వచ్చినట్లు అతను తెలిపాడు. కానీ ఆ ఆఫర్లేంటో మాత్రం వెల్లడించడానికి ఇష్టపడలేదు. అయితే ఆ మధ్య ప్రచారం జరిగినట్లుగా ధూమ్ 4 కోసం తనను అడిగారన్న మాట నిజం కాదని ప్రభాస్ చెప్పాడు. బాలీవుడ్ నుండి నాకు కొన్ని మంచి ఆఫర్లే వచ్చాయి, కానీ యష్ రాజ్ వాళ్ళు ధూమ్ 4 కోసం అడిగారన్నది నిజం కాదు. బాహుబలి చేస్తుండడంతో బాలీవుడ్ సినిమాల గురించి ఆలోచించలేదు. దీని తర్వాత నేను మా హోమ్ ప్రొడక్షన్లో 2 సినిమాలు చేస్తున్నాను. అవి 2 బైలింగ్వల్ సినిమాలు. హిందీ సినిమాలు చేయకూడదన్న ఆలోచన లేదు. బాహుబలి తర్వాత చేయబోయే 2 సినిమాలు పూర్తయ్యాక మంచి ఆఫర్లు ఏమైనా వస్తే ఆలోచిస్తాను. ప్రస్తుతానికి బాలీవుడ్లో ఏ సినిమా కమిట్ అవ్వలేదు అని ప్రభాస్ చెప్పాడు. ఇక తన పుట్టినరోజుకు రాజమౌళి ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడమే అని, ఈ పోస్టర్ చూసి అభిమానులు బాగా ఎంజాయ్ చేస్తున్నారని భావిస్తున్నానని ప్రభాస్ అన్నాడు. అయితే దీనికంటే ముందు రాజమౌళి తనకెన్నో బహుమతులు ఇచ్చాడని తెలిపారు. బాహుబలి 2 టీజర్ మరింత ఆసక్తికరంగా ఉంటుందని, అది అందరికీ చాలా నచ్చుతుందని ప్రభాస్ చెప్పాడు. మరణం దేహానికే గాని ఆత్మకు కాదని భగవద్గీత చెప్తుంది. మనిషి బరువెంతున్న మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది. అంటే ఆ 21 గ్రామ్స్ బరువు